అక్టోబర్ 2024 మాసం మేషరాశి నుండి మీనరాశి వరకు గోచార పరంగా ఉన్నటువంటి రాశి ఫలితాలు మనం చూద్దాం. ఈ రాశి ఫలితాలు చిలకమర్తి పంచాంగం రీత్యా, విశేషించి దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఏ రాశిలో ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి, వాటి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ మాస ఫలితాల ఆధారంగా తెలుసుకుందాం. విశేషించి ఈ రాశి ఫలితాల్లో అందులోనూ మనకి అక్టోబర్ 2024 సంవత్సరం ఆశ్వేజ మాసంలో మనకి మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచార గ్రహస్థితి ఈ రకంగా ఉంది. మనకి బృహస్పతి, దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో ఉండడం, శని మాసంలో కుంభ రాశిలో సంచరించడం, రవి కేతువులు కలిసి కన్యా రాశిలో సంచరించడం, అలాగే రాహు మీన రాశిలో సంచరించడం, ఈ రకమైనటువంటి గ్రహస్థితి కనపడుతుంది. వృశ్చిక రాశిలో శుక్రుని యొక్క సంచారం, ఇలా మనం నవగ్రహాలలో ఉన్నటువంటి ముఖ్య గ్రహాల యొక్క స్థితిని మనం చూడవచ్చు. ఈ గ్రహ స్థితి ఆధారంగా మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచార పరమైనటువంటి ఫలితాలని ఈరోజు మనం చూద్దాం. మరొక్కసారి ముందుగా ప్రతి రాశికి ఈ గ్రహస్థితిని బట్టి ఫలితాలు ఎలా ఉన్నాయని తెలుసుకుంటూ, ఈ గ్రహాల ప్రభావం వలన ఎలాంటి రెమెడీస్ మీరు ఆచరించుకుంటే మరింత శుభ ఫలితాలు పొందుతారో కూడా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి అక్టోబర్ మాసం 2024 సంవత్సరానికి గోచార పరంగా రాశి ఫలితాలు మనం చూసినట్లయితే, అక్టోబర్ మాసం 2024 కర్కాటక రాశి వారికి చిలకమర్తి పంచాంగ రీత్యా, దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. విశేషించి కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో శని సంచారం, అలాగే కర్కాటక రాశి వారికి లాభ స్థానంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం, అలాగే కర్కాటక రాశి వారికి విశేషించి ఈ మాసంలో రవి మరియు కేతు తృతీయంలో అనుకూలంగా ఉండడం, చతుర్థంలో బుధుడు, పంచమంలో శుక్రుడి యొక్క ప్రభావం చేత వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు కొంత సఫలీకృతం అవుతాయి. కర్కాటక రాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు ఖచ్చితంగా వ్యవహరించాలి. కర్కాటక రాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ విషయంలో భయాందోళనలు మాత్రం అధికంగా ఉంటాయి. కర్కాటక రాశి వారి ఉద్యోగస్తులు ఎవరైతే రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారో వారు కొంత జాగ్రత్తలు వహించాలి. కర్కాటక రాశి రైతాంగానికి మాసం అంత అనుకూలంగా లేదు. కర్కాటక రాశి రాజకీయ నాయకులకి ఇది చెడు కాలం. కర్కాటక రాశి సినీ రంగం మరియు మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ మాసం మధ్యస్థ ఫలితాలను ఇస్తుంది. కర్కాటక రాశి స్త్రీలు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు వహించినట్లయితే మిగతా విషయాలన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. మొత్తం మీద కర్కాటక రాశి వారికి అక్టోబర్ మాసంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో మధ్యస్థ ఫలితాలు, అలాగే ధనపరమైనటువంటి విషయాలు మీరు ఎక్కువ ఆశించద్దని, మీకు ఆశించకుండా మీ పని మీరు చేసుకున్నట్లయితే కొంత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. కర్కాటక రాశి వారు మరింత శుభ ఫలితాలు అక్టోబర్ 2024లో పొందాలి అనుకుంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని పఠించుకోవడం, అలాగే మౌనం వ్యాఖ్యానం అనేటువంటి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేసుకోవడం, ఆదివారం రోజు నవగ్రహ జపం చేసుకోవడం లేదా నవగ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలని పారాయణం చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కర్కాటక రాశి వారు పొందగలరు. కర్కాటక రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహిస్తూ ఆరోగ్యం కోసం ఈశ్వరుడికి అభిషేకం వంటివి చేసుకోవాలని మాత్రం సూచిస్తున్నాను. నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు
మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలు, విశేషంగా చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఏ మాసానికి సంబంధించినటువంటి ఆ మాసానికి ఉన్నటువంటి గ్రహస్థితుల గ్రహగతుల ఆధారంగా ఈ యొక్క రాశి ఫలితాలను మీకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందజేస్తున్నాను. ఈ రాశి ఫలితాల్లో చెప్పినటువంటి ఫలితాంశాలను మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్రకారం మీకు ఉన్నటువంటి నక్షత్రం, ఆ నక్షత్ర ప్రకారం ఉన్నటువంటి రాశిని మీరు మీ రాశిగా భావించి ఆ రాశుల ప్రకారమే నేను ఈ రాశులకి ఈ ఫలితాలు చెప్తున్నాను అనేటువంటి అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఆ ఫలితాలను మీరు స్వీకరించి అందులో ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాల్లో మీకు ఉన్నటువంటి దోషాలకి నేను చెప్పినటువంటి ఈ రెమెడీస్ని కనుక మీరు పాటించినట్లయితే, ఆ పరిహారాలను మీరు పాటించినట్లయితే మీకు మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి మాసం ఈ మాస ఫలితాలు మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకుందాం. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగరీత్య ఆధారంగా నేను ఈ యొక్క రాశి ఫలితాలను మీకు ప్రతి మాసం అందజేస్తానని తెలియజేస్తూ, మరి వచ్చే మాసం యొక్క రాశి ఫలితాల యొక్క ప్రత్యేక కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.